ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక అప్డేట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుద్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు. ఇక దేవరా 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడం, రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసిన ఎన్టీఆర్ హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా దిల్ఖుష్ అయ్యారు. ఇక ప్రస్తుతం అందరి దృష్టి దేవరా 2 పైనే ఉంది. ఈ సినిమా అప్డేట్ ను ఎప్పుడు ఇస్తారంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవరా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చూసిన తర్వాత ఫైనల్ గా క్లైమాక్స్ లో ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఊవిళ్ళూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేవరా సీక్వెల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట. ఈసారి 1000 కోట్ల కలెక్షన్స్ ను దాటించడమే టార్గెట్ గా పెట్టుకుని సినిమా స్క్రిప్ట్ ను రాస్తున్నారట. ఇప్పటికే దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు చాలా స్పీడ్ గా చేస్తున్నారట. పుష్ప తర్వాత పుష్ప 2కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాగే దేవరా 2 కూడా అంతకు మించి అన్నట్టుగా చేయాలని స్కెచ్ వేశాడట. పుష్ప 2 ఫార్ములాను ఫాలో అవుతూ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారట. పార్ట్ 1తో 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ పార్ట్ 2తో 1000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.